హాయ్ ఎవ్రీవన్, అస్సలాము అలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా. మనం రెస్టారెంట్లో తినే విధానంగా చాలా టేస్టీగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ చూసి. నేనైతే కడాయి తీసుకుని గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకుని 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే పోసి వేసుకున్నాక అది తర్వాత మళ్ళీ బటర్ కూడా తీసుకున్నాను. ఈ రెండు కలిపి మనం వేడయ్యాక కొంచెం మసాలాలు తీసుకుని చూడండి, 3 లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, 3 యాలకులు, ఒక ½ టీ స్పూన్ అయితే జీలకర్ర అనమాట. ఇవన్నీ తీసుకుని కడాయిలో వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం, బాగా వేపాలన్నమాట. మనం బటర్ అయితే వాడుతున్నాం కదా, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పన్నీరు ఈ విధంగా చాలా బాగుంటుంది. రోటీస్తో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు అనమాట, పెద్ద సైజులో చిన్న చిన్న కటింగ్ చేసుకుని వేసేసుకోవాలి. ఈ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫుల్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం కలర్ అయితే వచ్చేసింది మనకి. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 1 స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేయాలి, బాగా స్మెల్ పోయేదాకా. పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా, బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కర్రీస్ ఏది వండుకున్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ పేస్టు ఎప్పుడైనా వాడితే మంచిగా ఫ్రై చేయాలి. అది పచ్చి స్మెల్ ఉందంటే మనకి కూర కూడా అస్సలు టేస్ట్ అన్నది బాగోదు. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, నేనైతే మసాలాలు తీసుకున్నాను. 2 స్పూన్లు కారం, ½ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుని వేసేసుకుని కడాయిలో వేసేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, కొంచెం అయితే కలిపేసుకున్నాను కదా, ఇలా కలిపేసుకుని తర్వాత నేను 3 టమాటోలు తీసుకుని పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అది ఇందులో కడాయిలో వేసేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా కలపాలి, నూనె పై తేలిదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నీళ్ళుగా ఉంది కదా, కొంచెం గట్టిగా అయ్యి చాలా వేపాలి దీన్ని, పచ్చి స్మెల్ పోయేదాకా. తర్వాత నేను పక్కన గ్యాస్ మీద ఇంకో కడాయి పెట్టుకుంటున్నాను. ఇది మనం పన్నీర్ అన్నది కొంచెం ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై అయితే కాదు, షెలో ఫ్రై లాగే. ఇందులో కూడా నేను బటర్ వాడుతున్నాను. మనకి కర్రీ వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా కదా, అందుకని బటర్ ఎక్కువ వాడుతున్నాను. ఇందులో ½ టీ స్పూన్ మిర్చి పౌడరు, కొంచెం హల్దీ పౌడరు, పసుపు, సాల్ట్ వేసేసి ఇందులో ఇది మనం పన్నీర్ వేపుద్దాం. ఇందులో లైట్గా నేను పన్నీర్ అయితే 1/4 కిలో తీసుకున్నాను. ఇవి వేసేసి ఇందులో స్లో పెట్టేసుకుని గ్యాస్ అయితే స్లో పెట్టేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, షెలో ఫ్రై లాగే, అందుకనేసి మనం పక్కన ఇప్పుడు కర్రీ చూసుకుంటూ ఇది ఫ్రై చేసుకుందాం అనమాట. చూడండి, ఎక్కువగా కలపొద్దు, ముక్కలు అయిపోతాయి. బాగా సాఫ్ట్గా ఉంది పన్నీరు, అందుకనేసి నేను ఎక్కువగా కలపట్లేదు, ముక్కలుగా అయిపోతుంది కదా. మనకి ఈ బటర్ అనేది ఇది బాగా అబ్జర్వ్ అయితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట పన్నీర్ కర్రీ. అందుకనేసి నేను స్లోగా పెట్టాను గ్యాసు. ఇప్పుడు ఒకసారి కర్రీ చూసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే ఎలాగ వచ్చిందో బయటికి, బాగా ఫ్రై అయిపోయింది టమాటో కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనం పెరుగు వేసుకుందాం. చూడండి, బాగా కలిపేసుకున్నాక నేను పెరుగు తీసుకున్నాను, 4 స్పూన్ల దాకా. మంచిగా బీట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో మనం పెరుగు ఎప్పుడు కర్రీలో వాడినప్పుడు గ్యాస్ అన్నది బాగా స్లోగా ఉండాలన్నమాట. కర్రీ కూడా కొంచెం చల్లగా ఉంటేనే, బాగా వేడిగా ఉండకూడదు. ఉందంటే మనకి పెరుగు విరిగిపోతుంది అనమాట. విరిగిపోయిందంటే మన టేస్ట్ అస్సలు బాగోదు కర్రీసు. ఎప్పుడైనా మీరు కర్రీలో పెరుగు వాడినప్పుడు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. విరిగిపోయిందంటే అస్సలు బాగోదు అనమాట, అందుకని చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం పన్నీరు ఒకసారి మళ్ళీ చూసుకుందాం.
ఇందులో నేను ఒక ఇంచు అల్లము, 3 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసేసాను అనమాట. ఇందులో కలుపుకుందాం ఒకసారి. ఇవి కూడా కొంచెం టేస్ట్ వస్తాయి అన్నమాట ఇందులో వేసేస్తేని. కర్రీలో వాడట్లేదు. ఇది మీకు రెస్టారెంట్ స్టైల్ అనమాట. మనం ఇంట్లో ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు కదా. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను 4 బాదం పప్పులు, 5 జీడిపప్పులు తీసుకుని పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసినప్పుడు కొంచెం పెరిగేసి పేస్ట్ చేశాను. అందుకే మీకు బాగా ఫుల్గా వైట్గా అనిపిస్తుంది కదా. పేస్ట్ బాగా అవుతుంది అనేసి, లేకపోతే మనకి డ్రైగా జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ చేసినప్పుడు చాలా కష్టంగా అవుతుంది. లేకపోతే కొంచెం వాటర్ అయినా పోసుకోవాలి. నేను అలా వేసి కొంచెం వాటర్ మళ్ళీ మిక్సీ జార్లో పోసి ఆ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. అది కూడా వేసాక మనం మళ్ళీ కలుపుకుందాం బాగా. ఈ కర్రీ గ్రేవీ ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు రోటీస్ అయితే చాలా బాగుంటుంది, పుల్కాలు కానీ పరోటాస్ కానీ. చూడండి ఇప్పుడు మన పన్నీర్ అయితే బాగా బటర్లో బాగా వేగినాయి కదా. బాగా డీప్ ఫ్రై చేయకూడదు అనమాట, షెలో ఫ్రైయే చేశాను కదా. ఇలాగా సాఫ్ట్గా ఉంటుంది, బాగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ కలిపామో ఇంకా పేస్ట్ అయిపోతుంది. చూడండి నేను మెల్లిగా కలుపుకుంటున్నాను చూసుకుంటూని. కర్రీ అయితే సూపర్ ఉంటుంది, మరి ట్రై చేయండి. జీరా రైస్తో అయితే కూడా బాగుంటుంది. మీరు ఒకవేళ రోటీ తినకపోతే కనుక జీరా రైసు, పలావు చాలా బాగుంటుంది అనమాట. మనం వైట్ రైస్లో అంత టేస్ట్ అనిపించదు, పర్వాలేదు. జీరా రైస్ అయితే మరీ బాగుంటుంది అనమాట, జీరా రైసు పలావు. చూడండి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను గరం మసాలా. 1 స్పూన్ తీసుకొని పైనుంచి వేసాను. ఇప్పుడు లైట్గా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక మళ్ళీ కొత్తిమీరతో కూడా ఒకసారి వేసేసుకొని కలుపుకుందాం అనమాట. గ్రేవీ ఎక్కువ ఉంది కదా, కర్రీస్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాల్ట్ కొంచెం నాకు తక్కువగా అనిపించింది, అందుకని నేను టేస్ట్ చూసి వేసుకున్నాను. మీకు ఎంత కావాలనేది మీరు చూసుకుని వేసుకోవచ్చు. చూడండి పైనుంచి నేను కొత్తిమీర వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూడండి తీసేసి కడాయిలో పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.